దీని గురించి కూడా చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 10వ తేదీన రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పాలనాపరమైన వేగం పెంచడంతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నేడు ఉదయం 10 గంటలకు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. నేడు మధ్యాహ్నం ఢిల్లీ వేదికగా నిర్వహించనున్న అత్యంత కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొబోతున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల కార్యాచరణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీల అమలు తీరును రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పార్టీ అధిష్టానానికి వివరించనున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా పాలనలో తన మార్పు చూపిస్తూనే పార్టీ క్యాడర్లో నూతనోత్సాహంతో నింపేలా ఆయన తన నివేదికను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి పర్యటనలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ యొక్క హస్తినకు వెళ్ళే ముఖ్యమంత్రి ఈ టూర్ చాలా చాలా ఇంపార్టెంట్గా మరి నిలవబోతుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా పొంగులేటి కాదు అతడు పొంగులూటి. మంత్రి పొంగులేటిపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి మరి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అతని పేరు పొంగులేటి కాదు పొంగులూటి అని ఆయన అభివర్ణించారు. పొంగులేటి కాదు అతను పొంగులూటి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. మంత్రి హోదాను మరిచి కేవలం రాఘవ కన్స్ట్రక్షన్ యజమానిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, అవినీతి భాగవతం బద్దలవడంతో బాంబులన్నీ తుస్సుమన్నాయని మరి ఎద్దేవా చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి రాఘవ కంపెనీ అక్రమాలను ఒప్పుకొని మరి జరిమానా వేశాక ఇప్పుడు సంబంధం లేదని బుకాయించిన ప్రజలను వంచడమేనని, ఆ దమ్ముంటే వివాదాస్పద భూములపై హైడ్రాను పంపించి చిత్తశుద్ధి నిరూపించుకోని హరీష్ రావు సవాల్ విసిరారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో నాగాపూర్ గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పొంగులేటిని పొగరులేటి, పొంగులూటి, బాంబులేటి అంటూ ఎద్దేవా చేశారు. అత్యంత పవిత్రమైన సచివాలయంలో కూర్చుని పొంగులేటి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన అవినీతి భాగవతం బట్టబయలు కావడంతో డిఫెన్స్లో పడి బూతులు, తిట్లు, పెట్టకథలు చెప్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా తన కొడుకును కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్లో జరిగిన అవినీతిని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంగీకరించారని, మైనింగ్ శాఖ ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించి ఫైన్ కూడా వేసిందని హరీష్ రావు గుర్తు చేయడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి చెప్పింది తప్ప, మైనింగ్ మంత్రి చెప్పింది తప్ప, లేక అధికారుల నివేదికలు తప్ప అని ఆయన నిలదీశారు. రాఘవ్ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న కంటైనర్ మీద కాంగ్రెస్ జెండా ఎందుకు ఉందని PCB మరియు మైనింగ్ అధికారులు నోటీసులు ఇస్తే మీ ఉద్యోగి రిసీవ్ చేసుకున్న మాట వాస్తవం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆధారాలు చూపించినప్పుడు నోరు మెదపని బాంబులేటి ఇప్పుడు బుకాయిస్తున్నాడని ధ్వజమెత్తారు. నాదర్ గోల్ భూముల మరి వ్యవహారంలోనూ మంత్రి తీరును హరీష్ రావు తప్పుబట్టారు. సో ఈయనైతే మరి పరుష పదజాలంతో మరి మాట్లాడారు. పొంగులేటి నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందో మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్. శాతవాహన, గోల్కొండ సహా రైళ్లు రద్దు. రాయనపాడు పనులతో పట్టాలపై రైళ్ల బ్రేక్. తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం ప్రయాణించే వేలాది మంది రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరిక జారీ చేస్తుంది. విజయవాడ సమీపంలోని రాయనపాడు యార్డ్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో ప్రధాన రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 5 వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత, రైలు రాకపోకల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ పనుల కారణంగా శాతవాహన, గోల్కొండ మరియు గౌతమి వంటి రద్దీగా ఉండే రైళ్లు కూడా రద్దు కావడం గమనార్హం. రాయనపాడు పనుల ప్రభావంతో ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు విజయవాడ భద్రాచలం రోడ్ మరియు విజయవాడ డోర్నకల్ మధ్య నడిచే రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసిపోయే విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ మే 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు, గుంటూరు సికింద్రాబాద్ విజయవాడ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ మరియు గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా 2 నుంచి 5వ తేదీ వరకు కూడా రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. అందరూ కూడా మీరు గమనించుకోవాలి. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ మరి ఈ ఎప్పటి నుంచి అనుకోవచ్చు మనం నిత్యం ప్రయాణికులతో ఉండేది 28 నుంచి, ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు, అంటే 29, 30 ఇది ఒక 1 వీక్ పాటు మీరు ఆ యొక్క ట్రైన్స్ని యూజ్ చేయకుండా ఉండడం అయితే మంచిది. సో తద్వారా ఇది కేవలం కూడా మరి ప్రయాణికుల శ్రేయస్సు కోసం మరి దీన్ని మరమ్మతుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా దామా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడం అయితే జరిగింది.
ఇక తదుపరి చూస్తే విద్యపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ బాగుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నలుమూల మార్పులు రావాలి, అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారందరూ కూడా ప్రభుత్వ బడుల్లో చదివిన వారే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మరి విద్యపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మొట్టమొదటిసారిగా ఆయన ఒక పాజిటివ్ వైబ్లో మాట్లాడారని మనం అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి కూడా ఏదో ఒక రకంగా ఎప్పుడు విమర్శలుగా చేస్తూ ఉండే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజున ముఖ్యమంత్రి విద్యపై తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని పాజిటివ్ వర్షన్లో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలో నలుమూల మార్పులు రావాలి, అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారందరూ కూడా ప్రభుత్వ బడుల్లో చదివిన వారే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అద్భుతమైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మునుగోడు మండలం పులిపొలుపుల గ్రామంలో ప్రభుత్వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి తమ వంతు కృషి చేస్తున్నానని ఆయన తెలియజేయడం అయితే జరిగింది. కానీ నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తున్నానని చెప్పి రాజగోపాల్ రెడ్డి తన గురించి తాను కూడా మరి చెప్పుకోవడం అయితే జరిగింది. ఇక మినా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హజ్ యాత్రికుల కోసం గ్రాండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా ప్రచురించారు. ఇక 3 రాష్ట్రాల్లో భారీగా పోలింగ్, ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు మనకు తెలుసు. అస్సాంలో కావచ్చు, కేరళలో కావచ్చు, ఇక పుదుచ్చేరిలో కావచ్చు, 3 రాష్ట్రాల్లో కూడా